బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో నిర్వహించిన బీసీ కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ ఆమోదం పొందడం గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెద్దలు గౌరవనీయులు దళిత డిక్లరేషన్ లోపట తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ కులగల పరంగా కానీ ముఖ్యంగా దళిత వర్గానికి సంబంధించినటువంటి మాదిగ ఉపకుల వర్గీకరణ విషయం లోపట సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం లోపట రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మా నివేదిక పంపిస్తామో అదేవిధంగా ఏదైతే మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజాపాలనకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన మాట భాగంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీ కులగణ ద్వారా 42% శాసనసభలో చట్టాన్ని చేసే విషయం సభలో ఆమోదం తెలిపే విషయంలో ముఖ్యమంత్రి వర్యులు సభా నాయకునిగా ప్రవేశపెట్టి అదేవిధంగా వర్గీకరణ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను అమలు చేసే విషయంగా 6 నెలల లోపట్నే సభా సంఘం ఏర్పాటు చేసి రిటైర్డ్ జడ్జితో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఈ తెలంగాణ ప్రజల యొక్క అన్ని వర్గాల ప్రజలకు అభిప్రాయం తీసుకొని బీసీ వర్గాలకు 42% చట్టంలో శాసనసభ చేసే విధంగా కానీ ఎస్సీలకు సంబంధించినటువంటి కేటగరైజేషన్ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏదైతే 30 సంవత్సరాలకి ఉన్నటువంటి అంశాన్ని చట్టం చేసే విషయంలో ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి 140 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి పెద్ద ఎత్తున మా లక్ష్మణ్ కుమార్ అన్న మా ధర్మపురి ప్రజల పక్షాన శాసనసభ్యుడిగా మా యొక్క బీసీల పక్షాన కానీ వర్గీకరణ విషయంలో వారి యొక్క అభిప్రాయం తెలిసిన విషయం లోపల గౌరవ రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా మంత్రివారి గారికి పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజల సమక్షం లోపల ధర్మపురి ప్రజల లక్ష్మణ సమ ఆశలతో వారికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అన్ని గ్రామాలకు తరలి వచ్చినటువంటి వారికి అదేవిధంగా వారి తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ ఏఐసిసి నాయకులకు మంత్రివర్గ సహచరులందరికీ కూడా శాసనసభ్యుడిగా విప్పుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేవిధంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈరోజు ఈ 42% బీసీలకు సంబంధించినటువంటి చట్టం ద్వారా అమలయ్యే యొక్క ఫలాలు కానీ ఏదైతే ఏబీసీ ద్వారా వర్గీకరణ దళిత మాదిగ ఉపకులాలు జరిగే ఫలాల విషయంలో కానీ ముఖ్యమంత్రి యొక్క చొరవ మరవలేనిది చరిత్ర పుటాల లోపల నిలిచిపోయే విధంగా ఏదైతే ఏఐసిసి నాయకుల యొక్క మాట అమలు చేసినటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి యొక్క చొరవను ఆ శాసనసభలో ప్రత్యక్షంగా ఆ శాసనసభలో ఆ ఒక ఏదైతే నిర్ణయం జరిగేటప్పుడు శాసనసభ్యుడిగా నేను ఉండడం అన్నది నా ధర్మపురి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం. ఆ లక్ష్మణ సభ పెట్టినట్టు భిక్ష ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పెట్టిన భిక్షగా నేను ఆ సభలో కూర్చోవడము ఆ సభలో మాట్లాడము నా పూర్వజన్మ ఏదైతే అదృష్టంగా భావిస్తూ మా ధర్మపురి 2,26,000 ప్రజల పక్షాన మరొక్కసారి ఏఐసిసికి నాయకులకు అదైతే రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖార్గే గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్గ పెద్దలందరికీ కూడా పేరున మనస్ఫూర్తిగా ధర్మపురి ప్రజల పక్షాన ధన్యవాదాల సభలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం.